హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఫుల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ కానీ ఓపెన్ సైడ్ కానీ మనకు కరెక్ట్గా రావాలంటే ఏం చేయాలనేది చూపిస్తున్నాను. ముందుగా ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ని మనం రైట్ సైడ్ ఎప్పుడు మార్కింగ్ చేస్తాం కాబట్టి రాంగ్ సైడ్ మార్క్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కావాలి అనుకున్నట్లయితే 4 డాట్స్ వేసుకోండి. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి. మనం 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు డాట్స్ ఊడిపోతున్నాయి అనుకున్నట్లయితే మీకు. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ స్టిచ్ చేసుకోండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈ మూడింటికి మధ్యలో నుంచి 4th డాట్ అనేది వేసుకోండి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకొని చూసారు కదండి. ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలనుకున్నట్లయితే డాట్స్ అనేది ఇదే విధంగా వేసుకోవాలి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు వేరే కలర్ ఉన్నట్లయితే షేప్ పట్టికి 2 ఈక్వల్గా జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు ఒరిజినల్ ఎప్పుడు కూడా కింద ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. వెనక్కి కింద 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద షేప్ ఎప్పుడు కూడా మనం డాట్ని ఫోల్డింగ్ చేసుకొని 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. షేప్ పట్టిని పైన క్లాత్ కూడా ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి షేప్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు ఓపెన్ వేయకముందు ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఓపెన్ సైడ్ 2 ఈక్వల్గా ఉన్నాయో లేదో. అదే మనకి ఎక్కువగా ఉన్నట్లయితే మిడిల్ డాట్ అనేది కొంచెం వెడల్పు వేసుకోండి. మీకు ఇంకా బాగా ఎక్కువ అనిపిస్తే మీకు షేప్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకుంటే సరిపోతుంది. ఉక్సులు పట్టికి ఎప్పుడు కూడా ఎక్స్ట్రా అనేది పైకి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఓపెన్ ముక్కలు వేసేటప్పుడు. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా పైన అంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ముందు వెనక్కి తిప్పుకొని ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టికి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. కింద కూడా ఒకసారి తిప్పుకొని మనం కింద కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా మనకి ఉక్సులు వేసేటప్పుడు మనకి ఊడిపోకుండా ఉంటాయి. మనకి ఇప్పుడు మెడ ముక్కల్ని జాయింట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మెడ భాగానికి ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోండి. ఎందుకంటే 2 కుట్టినాయి కాబట్టి స్ట్రైట్గా జాయింట్ చేస్తున్నాను. క్రాస్ కటింగ్ చేసిన ముక్కల్ని ఈ విధంగా కుట్టేసిన ముక్కలు అయితే ఈ విధంగా స్ట్రైట్గా కూడా జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకొని మనం ఈ విధంగా ఓపెన్ సైడ్ ఎక్స్ట్రా వదులుకొని జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఫోల్డింగ్లో ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ నేను పైపింగ్ వేస్తాను కాబట్టి ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా మెడ భాగానికి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకుని పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి చుట్టూరు కట్ చేసిన తర్వాత. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా నేను నెక్ పైపింగ్ వేసాను, అంటే తాళ్ళపట్టి వైపు వేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైపింగ్ వేస్తుంది. నేను ఫ్రంట్ బ్యాక్ కూడా రెండు ఈక్వల్గా జాయింట్ చేస్తున్నాను. షోల్డర్స్ రెండు కూడా మనకి నెక్ పైపింగ్ కూడా సింపుల్గా వేసుకోవచ్చు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ విధంగా స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, కుట్లు ఊడిపోకుండా ఉంటే షోల్డర్స్ దగ్గర. లేదా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనకి లోతు వచ్చే విధంగా చూసుకోవాలి. మనం ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. ముందు మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. మనకు సరిపోలేదు కాబట్టి క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు మనం హ్యాండ్స్కి కింద అంచు కుట్టుకోవాలి. నేను మిషన్తో వేసేస్తున్నాను. మీకు ఒకవేళ నచ్చినట్టయితే నార్మల్గా మనం చేతి కుట్లు వేసుకోవచ్చు. ముందు మనకి రైట్ రాంగ్ చూసుకోండి. ముందు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, మీరు కూడా కామెంట్ చేస్తూనే ఉండండి. మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మిషన్స్ కానీ, సిజర్స్ కానీ, బాబిన్స్, థ్రెడ్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. మన ఇంటి దగ్గర ఉండి సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు ఎలాంటి వీడియోస్ అయినా సరే. ఇప్పుడు షోల్డర్స్ రెండు దగ్గర జాయింట్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ డాట్ అనేది కటింగ్ అనేది చూసుకోండి. మిడిల్లో ఆ మిడిల్ నుంచి చెక్ చేసుకొని ఎండింగ్ ఎక్కడైతే అవుతుందో అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోండి స్టిచ్చింగ్ అనేది. మన ఎక్స్ట్రా క్లాత్ ఇప్పుడే జాయింట్ చేసుకోవచ్చు, లేదా స్టిచ్చింగ్ అయిన తర్వాతనే మనం జాయింట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ని. మనకి షోలో మిడిల్ పాయింట్ కటింగ్ అనేది చెక్ చేసుకొని వేసుకోండి, లేదా విప్పేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మన హ్యాండ్స్ సరిగా రావు మనకి, కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి. ఈ విధంగా మనం ఒక్కొక్క సైడ్ కూడా 2 లైన్స్ వేసుకోవాలి. చాలామంది బోట్ నెక్ బ్లౌజ్ అడుగుతున్నారు కదండి. బ్యాక్ పార్ట్ అనేది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందో ఒకసారి మీరు ట్రై చేయండి, ఒకసారి చూడాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఈ విధంగా మనం ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవడానికి. మనకి ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకునే బీడ్స్ వర్క్ మిషన్ కూడా ఉంది. మన బ్లౌజెసే కాకుండా బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా మన కిడ్స్ ఉన్నట్లయితే కిడ్స్ కూడా మంచి వర్క్ చేసుకోవచ్చు బీడ్స్ వర్క్ మిషన్తో. మనకైతే కాస్ట్ అయితే చాలా తక్కువలో ఉంది, మీరు కూడా ట్రై చేయండి. లింక్ అనేది కింద అమెజాన్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి.
ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. ఒకసారి కామెంట్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు ఓన్గా బిజినెస్ చేసుకోవాలి, ఇంటి దగ్గర షాప్ పెట్టుకోవాలనుకున్నట్లయితే మనకి ఏ సైజ్ అయినా సరే సింపుల్గా మనకి ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఏ సైజ్ అయినా సరే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ ఒక్కొక్క సైడ్ జాయింట్ చేసుకొని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఎక్స్ట్రా క్లాత్ అనేది టూ హ్యాండ్స్కి కూడా అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్స్ని. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి షోల్డర్ మిడిల్లో లేదా మిడిల్ పాయింట్లో పిన్ అయినా పెట్టుకోండి షోల్డర్ మిడిల్లో. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ అనేది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ విధంగా ఒక్కొక్క హ్యాండ్కి కూడా అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. నేను ఎలా కటింగ్ చేస్తున్నాను, ఎలా స్టిచ్ చేస్తాను అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. కామెంట్స్ ఒకసారి చూడండి. ఒకవేళ మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి షాప్స్ పెట్టుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఎలా సింపుల్గా చేసుకోవాలనేది మీకు వీడియోలో ప్రతి వీడియోలో చూపిస్తాను. మీకు షాప్స్ ఎలా పెట్టుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేస్తున్నారు. మీరు కూడా ఒకసారి కామెంట్స్ చెక్ చేయండి. అంత సింపుల్గా మన బ్లౌజెస్ స్టిచింగ్ అనేది ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎందుకంటే ఈ టైంలో మనం బయటకు వెళ్ళే కంటే ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా ముందే జాయింట్ చేసుకోండి. మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చాలామందికి సైడ్ జాయింట్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కరెక్ట్గా కట్ చేసుకోండి. మనకు ఒకవేళ క్లాత్ తక్కువైనా సరే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మనకి సైడ్ జాయింట్స్ తక్కువ వచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. అప్పుడు మనకి సైడ్ జాయింట్స్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా అనేది పర్వాలేదు, మనం కట్ చేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్కి జాయింట్ చేసుకోవాలి. మనకి ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ వచ్చే విధంగా, లేదా పిన్ పెట్టుకొని మనం మధ్యలో నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. మళ్ళీ అటు తిప్పుకొని అటు నుంచి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు నీట్గా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ అనేది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకి చాలామందికి పైకి ఎత్తి పెట్టినట్టు వస్తుంది, లేదా ముడతలు వచ్చేస్తుంది అని చాలామంది అడుగుతున్నారు కదండి. అవి రాకుండా ఉండాలంటే మనం స్టిచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి పిన్ టు పిన్ కూడా మీరు పాటించాలి స్టిచ్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోండి. మనకి హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో చెక్ చేసుకొని వేసుకోవాలి. మనకి ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో మెజర్మెంట్ చూసుకోండి. తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. మనకి కరెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే ఆ విధంగా ట్రై చేయండి. ముందు హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు. అలాగే చంక భాగం చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్తో. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా నేను చూపిస్తాను వీడియోస్ అనేది. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి. అలాగే చాలామంది డాట్స్ అడుగుతున్నారు కదండి. డాట్కి మధ్యలో 1.5 గ్యాప్ ఉంచుకోవాలి. మనకి ఆది బ్లౌజ్ సరిపోకపోయినట్లయితే డాట్స్ అనేది
అదేవిధంగా చంక భాగం అయితే పొడవు వస్తుంది, దానికి కూడా 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకోవాలి. ఈ రెండింటికన్నా మధ్యలో మూడో డాట్ అనేది పొడవుగా ఉంటుంది, అదొకసారి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. మనం ఈ విధంగా మనం స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 3 లైన్స్ వేసుకోవాలి. పాదం వెడల్పులో వేసుకోండి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి స్లోగా. క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా ఉంటుంది. సైడ్ అడ్జస్ట్ అనేవి చూసుకోండి, క్రాస్లు ఉన్నవి ఉంటే కట్ చేసుకోండి, మనకు నీట్గా ఉంటుంది. ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా చూసుకోండి మెయిన్ మనకి. ఇప్పుడు చుట్టూరు కూడా చూసుకోండి, మనకి పైన ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా చూసుకోండి. మీకు ఎక్కువ వస్తుంది ఒక పార్ట్ అనుకున్నట్లయితే మీరు, అదే బ్యాక్ పార్ట్ ఎక్కువ వస్తే మీరు చంక భాగం దగ్గర వెడల్పు వేసుకోండి కొంచెం. అదే ఫ్రంట్ పార్ట్లో మీకు ఎక్కువ వచ్చినట్లయితే మీకు కింద షేప్ దగ్గర కానీ లేదా చంక భాగం దగ్గర కానీ ఎక్స్ట్రా అనేది కొంచెం టైట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి సైడ్ జాయింట్స్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఫస్ట్లో చెప్పిన విధంగా మీరు ఆ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు బ్లౌజ్తో ఈ విధంగా చూసుకొని మనం చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే కింద నడుము భాగం దగ్గర కూడా లూజ్ చూసుకోవాలి. మనకి తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితోనే లూజ్ చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే లూజ్ ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోండి ఒక్కొక్క సైడ్ కూడా. మీకు సైడ్ జాయింట్స్ కానీ ఓపెన్ సైడ్స్ కానీ మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే కట్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ నీట్గా ఉంటుంది, లోపల ఖర్చు భాగం లేకుండా. మా ఫస్ట్ ఛానల్ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. బ్లౌజ్ కుట్టిన తర్వాత ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి, తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో చూసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోయింది కదండి, ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మీకు ఎక్కడైనా లూజ్ ఉంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ టైట్ చేసుకోండి, మీకు సరిపోతుంది కరెక్ట్ మెజర్మెంట్. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.